గుజరాత్ అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మేఘానిలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై విమానం కూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఇక ఈ ఫ్లైట్ క్రాష్ కు సంబంధించి మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ప్రమాదం జరిగిన ప్లేన్ లో ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే భారీ అగ్ని ప్రమాదంగా చెప్పవచ్చు. ఎందుకంటే అటు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్ అయితే అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అయితే బయలుదేరినటువంటి కొద్ది క్షణాల్లోనే టేకప్ అయిన సమయంలోనే అది కుప్పకూలడం జరిగింది. ఇందులో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చు. ఈ కారణంగానే భారీగా పొగలు అయితే వ్యాపిస్తున్నాయి. మనం గమనిస్తే ఇటు ఇండియా నుంచి లండన్కు వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానంలో అయితే 242 మంది ప్యాసింజర్స్ అయితే అందరూ ఎక్కిన అనంతరం 1 గంటల 50 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమైనటువంటి ఒక విమానం అయితే కొద్దిసేపటి క్రితమే, అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ప్రారంభమైనటువంటి 9 నిమిషాలకే, అంటే మనం సాధారణంగా గమనిస్తే ఎయిర్పోర్ట్లలో ల్యాండింగ్ టేకాఫ్ అనేది మొత్తం కూడా ఎయిర్పోర్ట్ ఏదైతే ప్రెమిసెస్ ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే మనం గమనిస్తే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రారంభమైనటువంటి విమానం అక్కడ ఎక్కిన అనంతరం అయితే కొంత దూరం ముందుకు వెళ్ళి తిరిగి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకున్నటువంటి కొద్ది క్షణాలలోనే, అంటే ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే, అంటే అత్యధికంగా ఎత్తుకు వెళ్ళక ముందుకే అయితే విమానం అయితే కుప్పకూలినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి విజువల్స్ని మనం గమనించినట్లయితే అక్కడ విమానము ఎయిర్పోర్టుకు ఆనుకునే సమీపంగా ఉన్నటువంటి ఇల్లుల మీదనే కుప్పకూలినట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదంలో 242 మంది లండన్కు వెళ్ళేటువంటి ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. దాంట్లో భారతీయులు ఎంతమంది ఉన్నారు, లేదంటే లండన్ నుంచి వివిధ పనులపై ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది తిరిగి వెళ్తున్నారనేటువంటి సమాచారాన్ని అయితే ఇంతవరకు అధికారికంగా ఎక్కడ కూడా తెలుపలేదు. కానీ 242 మంది ప్రమాదంలో ఉన్నారని తెలుసుకున్నటువంటి ఇటు ఏదైతే ఎయిర్ ఇండియాతో పాటు అదేవిధంగా ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా దీనిపై స్పందించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు కూడా అక్కడికి సంబంధిత ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్థానికంగా ఉండేటువంటి ఏదైతే ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా అక్కడ సంఘటన స్థలానికి పంపడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఆ ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆసుపత్రికి కూడా తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఏవైతే ఉన్నాయో ఇటు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాంతానికి చెందినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అయితే సుమారు 90 మంది 3 టీములు కూడా అక్కడికి వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రమాదం జరిగిన వెంటనే, ఆ ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లోనే అక్కడ కనుక సహాయ చర్యలు అందించినట్లయితే కొంతవరకు ప్రాణ నష్టాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో మనం చూస్తున్నాం ఫ్లైట్ కుప్పకూలిన సందర్భంలో అయితే అందులో టెక్నికల్గా ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి బ్లాస్ట్లు ఏం జరగక ముందుకే, ఎందుకంటే మనకు సాధారణంగానే ఫ్లైట్ టేకప్ అయిన అనంతరం కొద్దిసేపటి కింద పడినప్పుడు కూడా అక్కడ పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అహ్మదాబాద్ జరిగిన ప్రమాదంలో అయితే ఎలాంటి బ్లాస్ట్ లేకపోగా అక్కడ భారీగా దట్టమైన పొగలు రావడంతో అయితే బ్లాస్టింగ్కు ఛాన్స్ లేదని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ ప్రమాదానికి గల కారణాలు అంటే సాంకేతిక సమస్య వల్ల వచ్చిందా, లేదంటే టేకప్లో ఇంజన్లో ఏమైనా ఇబ్బందులు సాంకేతిక లోపం కారణంగా వచ్చిన ఎందుకు కూలింది అనేటువంటి ఒక అంశం పైన అయితే ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోయినప్పటికీ కూడా అక్కడ కూలిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇల్లుల్లో ఉండేటువంటి ప్రజలు వారిని రెస్క్యూ చేయడంతో పాటు అదేవిధంగా 242 మంది ప్యాసింజర్స్తో పాటు అదేవిధంగా విమానానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉంటారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావడంతో చాలామంది, అంటే సుమారుగా కొన్ని గంటల పాటు ప్రయాణం ఉంటుంది. మనం ఇక్కడ మనం చూస్తే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళడానికి సుదీర్ఘంగా సాధారణంగానే ప్రయాణం 6 గంటల సమయం పడుతుంది. కానీ ఎమర్జెన్సీగా లేకపోయినటువంటి కొన్ని డొమెస్టిక్ రిలేటెడ్ ఏదైతే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయో వాటి 9 నుంచి 12 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగానే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్ అది కనెక్టింగ్ ఫ్లైటా లేదా అనేటువంటి అంశాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫ్లైట్ అనేది ఇక్కడ నుంచి అహ్మదాబాద్లో బయలుదేరినటువంటి ఒక ఫ్లైట్ డైరెక్ట్గా లండన్ చేరుకునేందుకు పట్టేటువంటి సమయం కనుక గమనిస్తే అది ఇక్కడికి లండన్కు వెళ్ళే క్రమంలో వయా దుబాయ్ కానీ లేదంటే వయా తదితర విమానాశ్రయాలలో ఇటు కనెక్టింగ్లో వెళ్ళిన క్రమంలో కొంత ఆలస్యం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ని కూడా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇక్కడే 242 మంది ప్యాసింజర్స్ అంటే దాని కెపాసిటీ ఎంత అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో మనం చూస్తే ఈరోజు ప్రమాదానికి గురైనటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో అది బోయింగ్ ఫ్లైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అది చాలా అతి పెద్దదని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు మొత్తం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా అత్యంత భారీగా ఉండే వాటి అన్నింటినీ కూడా బోయింగ్ ఫ్లైట్స్ అని అంటారు. ఈ బోయింగ్ ఫ్లైట్స్లో ఇటు జనాభాతో పాటు అదేవిధంగా ఇటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి
గూడ్స్ను కూడా తీసుకెళ్లేటువంటి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ఒక ప్యాసింజర్స్తో పాటు దాంట్లో ఎలాంటి సామాగ్రి ఉంది, సామాగ్రి వల్ల ఏమైనా ప్రమాదం జరిగి ఉండవచ్చా, ఏమైనా ఫైర్ జరిగి ఉండవచ్చా, ఏమైనా బ్లాస్ట్ జరిగి ఉండవచ్చా, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రమాదం జరిగి కొద్ది క్షణాలే అవుతున్న క్రమంలో అయితే అక్కడ సాధ్యమైనంత వరకు అయితే ఇప్పుడు 242 మంది ప్యాసింజర్స్లో ఎంతమందికి ప్రమాదం జరిగింది, ఎంతమంది ప్రమాదం వల్ల గాయాల పాలయ్యారు, ఈ అన్ని అంశాలను కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ముఖ్యంగా చూస్తే ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీతో పాటు స్థానిక ప్రభుత్వం కూడా, ఇటు గుజరాత్కు సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగినటువంటి స్థలానికి చేరుకొని అక్కడైతే సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజువల్స్ ద్వారా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్టుకు అతి సమీపంలో ప్రమాదం జరగడంతో అయితే అక్కడ కొంత రెస్క్యూ చేసేటువంటి అవకాశం కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా విమాన ప్రమాదాలు అనేటివి కూడా ఏదైనా టేకప్ ల్యాండింగ్ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ప్రెమిసెస్ ఏదైతే ఉంటుందో, ఈరోజు మనం అహ్మదాబాద్లో కనుక గమనిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో అక్కడ కూడా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి టీమ్స్ అనేటివి ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ క్యాచప్ వెహికల్స్ కూడా ఉంటాయి. అంటే ప్యాసింజర్స్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా అక్కడ సంబంధించినటువంటి ఇటు మంటలు వచ్చినా కానీ లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా వెంటనే ప్రమాదాన్ని అదుపు చేసేందుకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇమీడియట్గా ఏదైతే ప్రమాదం జరిగిందో కుప్పకూలినటువంటి ప్రాంతానికి అయితే తరలించినటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదాన్ని మనం గమనిస్తే సాధారణంగానే ఎయిర్పోర్ట్లలో జరిగే ప్రమాదాలన్నీ కూడా టేకప్ అదేవిధంగా ల్యాండింగ్ సమయాలలో జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో మనం ఇటీవల జరిగినటువంటి కొన్ని అంశాలను కనుక తీసుకున్నట్లయితే ఇటీవల పలు రాష్ట్రాలలో కూడా కొన్ని ఎయిర్పోర్ట్లలో ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అనేటివి కూడా జరగడం జరిగింది. ఎందుకంటే ఫ్లైట్లో సాంకేతిక లోపం ఏర్పడినట్లయితే వారికి ఉన్నటువంటి ఒక డైరెక్షన్ ప్రకారం అందుబాటులో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు అక్కడ ఉన్నటువంటి మనం చూడవచ్చు ఎయిర్కు సంబంధించినటువంటి ఒక ఏటీసీకి కూడా సమాచారం ఇచ్చి వెంటనే అక్కడ ల్యాండ్ అయ్యేందుకైతే ప్రత్యేక ఏర్పాట్లను కూడా సంబంధిత ఎయిర్పోర్ట్స్ అన్నిటి చేస్తూ ఉంటాయి. ఎయిర్పోర్ట్ అథారిటీస్ అన్నీ కూడా ఒకే కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి ఏదైనా ప్రమాదం ఉంది అని తెలిసేసి అది ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా ఏ దేశానికి సంబంధించినటువంటి ఫ్లైట్ అయినప్పటికీ కూడా ఒకవేళ ప్రమాదానికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఏం తలెత్తినా కూడా వాటిని వెంటనే పరిష్కరించేందుకు అత్యవసర ల్యాండింగ్ అనేది చేస్తూ ఉంటారు. అత్యవసర ల్యాండింగ్ చేసే సందర్భంలో కూడా సంబంధిత ఏదైతే పరిసర ప్రాంతాలలో విమానం ఎక్కడైతే ఉందో దానికి అందుబాటులో ఉన్నటువంటి 200 కిలోమీటర్లు లేదా 300 కిలోమీటర్ల దూరంలో ప్రతి ఒక్క రాష్ట్రం వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మనకు ఎయిర్పోర్ట్లు అనేవి అందుబాటులో ఉన్న క్రమంలో ఎయిర్పోర్ట్లకు ల్యాండింగ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా ప్రకటిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో విమానం టేకప్ అయ్యేటప్పుడు పక్షులు ఏదైనా వచ్చినా కానీ కూడా పక్షుల వల్ల కూడా కొన్ని సందర్భాలలో ఎయిర్పోర్ట్లో ఎందుకంటే సాధారణంగా ఫ్లై అయ్యే టైంలో అంటే మనం మామూలుగా ఎయిర్పోర్ట్లో ఏదైతే టేకపింగ్ టైం ఏదైతే ఉంటుందో సాధారణంగానే ఫ్లైట్ అనేది సుమారు ఒక 5 కిలోమీటర్ల మేర ముందుకు వెళ్ళి అనంతరం అక్కడి నుంచి తిరిగి రన్నింగ్లో సుమారు 300 నుంచి 400 స్పీడ్తో అయితే విమానం టేకప్ స్టేజ్ అనేది ఉంటుంది. ఈ క్రమంలోనే 3 నుంచి 400 కిలోమీటర్ల వేగంతో బయలుదేరినటువంటి విమానం ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా ఏదైనా కింది దశలో ఉన్నప్పుడే పక్షులు ఏమైనా అడ్డుగా వచ్చినప్పుడైతే కొన్ని టెక్నికల్గా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఫ్లై అయినప్పుడు కూడా అంటే విమానము ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వచ్చేసి టేకప్ అయిన అనంతరం కూడా వాటి ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా ఒక సందర్భంలో ల్యాండింగ్ సమయంలో కూడా కొన్ని సందర్భాలలో ఈజీ ల్యాండింగ్ అనేది కొన్ని సందర్భాలలో ఉండదు. మనం ముఖ్యంగా చూస్తే విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో కొన్నిసార్లు విమానం రన్వే మీదకి వచ్చి కూడా మళ్ళీ ఒక్కసారిగా టేకప్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలోనే ఆ విమానంలో ఉన్నటువంటి పైలట్లు అయితే కొంత సమయస్ఫూర్తిని వ్యవహరించి సాంకేతిక పరిస్థితులను కూడా అధిగమించి కూడా వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ప్రమాదాన్ని కనుక మనం గమనిస్తే టేకపింగ్ టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఏదన్నా పక్షి అడ్డం వచ్చిందా లేదంటే కింది నుంచే వెళ్తున్న క్రమంలో ఎలాంటి అంటే మామూలుగా గాలిలో ఏమైనా వెళ్తున్న క్రమంలో ఏమైనా టేకపింగ్ టైంలో ఏమైనా ఇబ్బంది కారణంగా వచ్చిందా లేదంటే ఇంజన్లో ఏమైనా సాంకేతిక లోపం వల్ల వచ్చిందా లేదంటే పైలట్కు ఏమైనా వ్యక్తిగత అనారోగ్య కారణాల వల్ల ఏమైనా ఫ్లైట్ను క్రాష్ హ్యాండిల్ ఏమైనా చేశాడా, ఈ అన్ని అంశాలను కూడా దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే టేకప్ అయినాక కొద్ది క్షణాలకే అంటే మనకు సుమారుగా ఈరోజు మధ్యాహ్నం 1:50 సమయంలో అయితే ఈ యొక్క ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అనేది మనకు తెలిసింది. సో ఈ క్రాష్ అయిన సందర్భంలో 1:50 తెలిసింది. అప్పటికే ఫ్లైట్ టేకప్ అయి కూడా కేవలం 9 నిమిషాలు అయింది. 9 నిమిషాలలో ఫ్లైట్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను కూడా దాటలేదు. అంటే మనం ముఖ్యంగా గమనించవచ్చు టేకపింగ్ టైం తర్వాత ఫ్లైట్ అనేది సాధారణంగానే మన వాహనాలు వెళ్ళే విధంగా వెళ్ళి
కొంత దూరం వెళ్ళిన అనంతరం అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్లో అయితే మనకు టేకప్ అయ్యే సందర్భంలో అత్యధిక స్పీడ్ను కూడా పుంజుకొని అనంతరం ఒక ఫ్లైట్ అనేది టేకప్ అవుతుంటుంది. ఈ క్రమంలోనే టేకప్ అయ్యే సమయంలోనే కుప్పకూలడం అంటే అది టేకప్ కూడా ఆ సిచ్యువేషన్ కూడా టేకప్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేని కారణంగానే అది ఒక్కసారిగా కింది కొరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి స్పీడ్ను ఆధారంగా చేసుకొని, ఎందుకంటే సాధారణంగా గాలిలో వెళ్ళేటువంటి ఏ వస్తువు అయినా నాట్ ఓన్లీ అంటే ఫ్లైట్ అనే కాదు ఏదైనా కూడా వెళ్ళే సందర్భంలో ఏమైనా తాగినప్పుడు కింద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది కొంత స్పీడ్లో ఉన్నటువంటి విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ ఏదైతే ఒక రెసిడెన్షియల్ భవనం మీద కూడా ఇండిపెండెంట్ హౌస్ మీద కూడా కూలినట్టుగా మనకు అక్కడి నుంచి అయితే సమాచారం అంతా ఉంది. కానీ అక్కడ యథా పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం కూడా అక్కడ సహాయక బృందాల చేతిలో పరిధిలో ఉంది. వారందరూ కూడా ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకొని అక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు. ముఖ్యంగా హెల్త్ ఎమర్జెన్సీ టీంలను కూడా అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేసినటువంటి కొంతమంది ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వారిని స్థానిక హాస్పిటల్కి పంపించేందుకైతే అక్కడ అంబులెన్స్లను తీసుకురావడంతో పాటు హెల్త్కి సంబంధించినటువంటి టీం మొత్తాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్లైట్ అనేది 242 మంది ఉన్న సందర్భంలో ఇప్పటికే భారీగా దట్టమైన పొగలు వస్తున్నాయి. సో ఆ ప్రమాదము ఇంకేమైనా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిందన్నప్పుడే మనకు అక్కడ కుప్పకూలినప్పుడే సాధారణంగా ఫ్లైట్లలో మనం చూడవచ్చు, అందులో ఫ్యూయల్ ఉంటుంది, అంతేకాకుండా టెక్నికల్కి సంబంధించినటువంటి మిషన్స్ ఉంటాయి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మొత్తం టెక్నికల్ వ్యవస్థ అంతా కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఫ్లైట్ ఎప్పుడైనా ల్యాండ్ అయినప్పుడు, ఏదైనా క్రాష్ ల్యాండ్ అయినప్పుడు, లేదంటే సడన్గా కుప్పకూలిన సందర్భంలో అవి బ్లాస్ట్ అయ్యేటువంటి పరిస్థితులను మనం చాలాసార్లు గమనించాం. అది సముద్రం పైన అయినా కానీ, భూమి మీద అయినా కానీ, ఎక్కడైనా కానీ కూడా అంటే విమానం అనేది సడన్గా కింద పడిపోయిన సందర్భంలో అయితే ఖచ్చితంగా అది పేలేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ భారీగా దట్టమైన పొగలు వస్తున్నాయి కాబట్టి దాని స్టేజ్ అనేది దాటిన అనంతరం ఒకవేళ అక్కడ ఇంకేమైనా అగ్ని ప్రమాదం తలెత్తక ముందుకే అక్కడ ఉన్నటువంటి 242 మందిని, అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అంతేకాకుండా పైలట్స్తో పాటు వీరందరినీ కూడా రెస్క్యూ చేసేందుకైతే ఇప్పటికే ఎన్డీఏ బృందాలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి మిగతా ఏదైతే సిబ్బంది ఉంటారో ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడికి చేరుకొని అయితే సహాయక చర్యలు అందిస్తున్న క్రమంలో దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే స్పష్టత ఉంది. ఎందుకంటే ఇది లండన్కు వెళ్ళే ఫ్లైట్ కావడంతో అయితే ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్తున్నారు, ఎంతమంది ప్యాసింజర్స్ ఇక్కడ ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, లేదంటే వేరే దేశాల నుంచి కనెక్టింగ్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచే స్టార్ట్ అయిందా, లేదంటే వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేసి కనెక్టింగ్లో మళ్ళీ లండన్ వెళ్తున్నటువంటి అన్ని అంశాలపైన అయితే ఇంకా స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో అది టేకపింగ్ టైంలో కుప్పకూలడం, అది కూడా ఎయిర్పోర్టు కొంత సమీపంలో కుప్పకూలడం అయితే రెస్క్యూ చేయడానికి కూడా కొంత అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని తెలుస్తున్నాయి. సో సాధ్యమైనంత వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండానే అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా రెస్క్యూ చేసే విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు అయితే సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్తో పాటు హెల్త్ ఎమర్జెన్సీ టీంలన్నీ కూడా అక్కడికి వచ్చి వారికి సంబంధించినటువంటి సహాయాన్ని అందిస్తున్నారు. మనం చూస్తున్నాం చాలామంది రెస్క్యూ చేసినటువంటి వాళ్ళు ప్యాసింజర్స్ని కూడా స్ట్రెచర్స్ పైన హాస్పిటల్లో తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రమాదం జరిగి కొద్ది క్షణాలే అవుతుంది. సో ఇది కొంత గోల్డెన్ టైమ్గా చెప్పవచ్చు. ఏ ప్రమాదం జరిగినా ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళను సమయానికి కనుక హాస్పిటల్ తరలించినట్టయితే వారికి కొంత ప్రాణ నష్టం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం మొత్తంలో కూడా ఇటు సహాయక సంబంధించినటువంటి బృందాలు కానీ, అదేవిధంగా ఇటు ఏదైతే అంబులెన్సులు, ఐసీయూకి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా అందుబాటులో ఉంచైతే ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం చూడాలి దీనికి సంబంధించి ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మొత్తం సహాయక చర్యలు నిమగ్నం ఉన్న కారణంలో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలను పూర్తి స్థాయిలో ప్రాణాలతో రక్షించేందుకైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.